హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సింపుల్గా మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దామా? చిన్న చిన్న టిప్స్తో, పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో చివరి వరకే చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకునండి. ఎందులో అయితే మనం పిండి కలపాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకున్నానండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు యాడ్ చేశాను. ఇవి రెండు కలిసిపోయేలా మంచిగా మిక్స్ చేయండి. నేను ఒకే గిన్నె కొలతతో తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 2.5 కప్పుల మైదా పిండి యూజ్ చేశాను నేను. మైదా పిండి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు కలిసిపోయేలా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోనండి. బోండా కన్సిస్టెన్సీ అనేది కలపడంలోనే ఉంటుందండి. మీరు ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి బోండాలు. చూడండి, ఒక సగం గిన్నె వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం పోయాలండి, ఒకేసారి యాడ్ చేయొద్దు. ఒకేసారి యాడ్ చేశారు అనంటే పిండి జారుగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి బోండాలనేవి. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోనండి. పిండి ఇలా కలపాలండి. ఎక్కువసేపు కలిపితేనే పిండి తేలిక పడి బోండాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ ఆగకుండా మంచిగా కలపాలండి. చూడండి, కన్సిస్టెన్సీ చూస్తూ కలపండి. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల బోండాలు అనేవి లోపల గుల్లగా వస్తాయి. కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర యాడ్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోనండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోనండి. చూడండి, పిండికి తేలిక పడుతుంది. చూడండి, ఇందాకటికి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. చూడండి, బోండా అదే తెలుస్తుంది అలా వేస్తుంటే. అలా మీరు చూస్తూ కలుపుకోండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నేను 1 అవర్ రెస్ట్ ఇచ్చానండి. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి. చూడండి, పిండి మొత్తం మంచిగా నానిపోయింది. ఒక 1 అవర్ తర్వాత నేను చెక్ చేశాను. ఇంకా వేసే ముందు కూడా ఇలా మంచిగా ఒకసారి ఒక 2 మినిట్స్ మిక్స్ చేయండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి. మీరు అలాగే నూనెలో వేసారు అని అంటే బోండాలన్నీ పేలిపోతాయండి. సో వేసే ముందు ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి కలపండి. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం వేసి చూశాను. చూడండి, అలా వేయగానే వెంటనే పైకి వచ్చేస్తాయి వాటంతటవే. ఇలా కళాయిలో మీకు ఎన్నైతే పడతాయో అంతవరకే యాడ్ చేయండి. మరీ ఓవర్గా వేయకండి, అన్నీ అతుక్కుపోతాయి. చూడండి, వాటంతట అవే ఫ్లిప్ అయిపోతున్నాయి. ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. పిండి కలపడంలోనే బోండా ఎలా వస్తుంది అనేది ఉంటుంది. సో కొంచెం జలుబు చేసింది, వాయిస్ అటు ఇటుగా ఉంది, అస్సలు ఫీల్ అవ్వకండి. చూడండి, ఇలా ఎన్నైతే కళాయిలో మీకు పడతాయో అంతవరకే యాడ్ చేసుకోనండి. మరీ ఓవర్గా యాడ్ చేయకండి, మళ్ళీ మొత్తం అతుక్కుపోయి సరిగా రావు బోండాలు అనేవి. సో అందుకనే మీకు ఎంతైతే పడతాయో కళాయిలో అంతవరకే యాడ్ చేసుకోనండి. వాటంతటా అవే పైకి వచ్చేంత వరకు ఆగండి, మీరు కదపొద్దు ఏమీ. సో ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, గరిటతో ఇలా అంటే అవే మంచిగా మొత్తం గుండ్రంగా తిరుగుతూ అవే వేగిపోతాయి మంచిగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకునండి. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత గుల్లగా వచ్చాయో బోండాలు. నేను స్టార్టింగ్లో మీకు క్లిప్ యాడ్ చేశాను చూడండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రాసెస్ అంతా ఇంత వివరంగా చెప్పాను కదా, నా ఈ కష్టానికి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.